తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ చోరులు దొంగిలించలేని సంపద జ్ఞాననిధి. అమూల్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతీదేవి. ఆ చదువుల దేవతకు కోవెలలు చాలా అరుదుగా ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారు ఏర్పరిచిన శృంగేరి శారదాపీఠం వీణాధరి సరస్వతీ మాతాలయాలు నిర్మించింది. అటువంటి దివ్యాలయాల్లో ఒకటైన శ్రీ శారదా పరమేశ్వర శృంగేరి శారదాపీఠాన్ని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. గుంటూరు పట్టణంలో వెలిసిన ఆ ఆలయ విశేషాలని వీక్షిద్దాం. బ్రహ్మదేవుడి సృష్టి అయిన మానవాళికి జ్ఞానాన్నిచ్చే చక్కని తల్లి సరస్వతీమాత. ఓ చేత వీణను, మరో చేత వేదాంగ శాస్త్రములు ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే శారదాంబ తనను వేడుకునే భక్తుల పాలిట వరప్రదాయిని. అజ్ఞానమనే చీకట్లు చీల్చేందుకు అక్షరమనే దీపాన్ని ప్రసాదించిన దేవత. ఆ మాత కొలువై ఉన్న గుంటూరు శ్రీ శారదాపీఠంలోని ఆలయ ప్రాంగణంలోకి అడుగిడదాం. అక్కడి గోపుర ప్రవేశ ద్వార, విమాన శిఖర, ధ్వజస్తంభ శోభను, శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం రండి. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषजाट्यापः. అద్వైత తత్వం ప్రచారం చేసి జ్ఞానసారాన్ని జనానికి అందించిన అపర శంకరులు ఆదిశంకరాచార్యుల వారు. ఆ విధంగా ఏర్పరిచిన పీఠాలలో కర్ణాటకలో శృంగేరి పర్వత శ్రేణుల్లో స్థాపించిన శారదాపీఠం ఒకటి. కర్ణాటక శారదాపీఠానికి గల శాఖే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సంపత్ నగర్లో ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠం. అశేష భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ పీఠంలో ప్రధాన దేవత శ్రీ శారదా పరమేశ్వరి. చదువుల తల్లి సరస్వతి, ఆ సరస్వతే జగదంబ శారదాంబ. నిఖిల మానవాళికి సుఖాలు, శాంతులు, ఆనందాలు, అభివృద్ధులు ఇస్తాయి ఈ శారదా పరమేశ్వరి ఆలయ సందర్శనం వల్ల. రాష్ట్రంలో గల ముఖ్యమైన పట్టణాలలో గుంటూరు ఒకటి. అందులో సంపత్ నగరు జన సమ్మర్దం గల ప్రాంతం. ఉదయాస్తమయాల మధ్య అనేక వ్యాపారాది విషయాల్లో నిమగ్నమై సాయంత్రం సేదదీరాలని భావించే వారికి సంపత్ నగర్లోని శారదాపీఠం ఒక చల్లని చలివేంద్రం వంటిది.
అది ఆలయ ధ్వజస్తంభం. ఉన్నత భక్తి తత్వ సంరంభమంతా ఆ ధ్వజస్తంభంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. పచ్చని చెట్ల మధ్య ప్రాకృతికంగా ఉంది ఆ ఆలయం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీం అంటూ భక్తిగా మనం కీర్తించే మాతా దర్శనం అపురూపం, అపూర్వం, అనిర్వచనీయం. మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం అనే పలుకుల్ని గొర్రెల కాపరి నోట పలికించి అతనిని ఓ మహాకవిగా తీర్చిదిద్దిన తల్లి దివ్యమంగళ స్వరూప దర్శనం మన జన్మజన్మల పుణ్యఫలం. గర్భాలయంలో సర్వాలంకార భూషిత అయిన చతుర్భుజ వీణాపాణి శారదాంబను కనులారా దర్శించుకుని పునీతులమవుదాం. అదిగో అది ఆలయంలోని గర్భాలయం. ఆలయ పవిత్రతకు అది ప్రాణం వంటిది. ఆలయ శక్తికి అది మూలం వంటిది కూడా. అందుచేతనే ఆమెను త్రయీమూర్తయే నమః అన్నారు. ఆమె ముఖబింబాన్ని దర్శిస్తే వేరే వెన్నెలను చూడనవసరం లేదు. కళకళలాడే తెల్లని నిర్మలమైన విగ్రహం, నుదుట గుండ్రని సూర్యబింబం వంటి బొట్టు, అందమైన చక్కనైన ముక్కెర, నాలుగు వైపులకు వెలుగులు చిమ్మే ఆ దివ్యమంగళ విగ్రహం చూసి భక్తులు పునీతులవుతారు. ఆమె చతుర్భుజ సహితురాలు. ఒక చేతిలో చిలుక, మరొక చేతిలో కలశం, ఒకటి అభయహస్తం, మరొక చేత పుస్తకం. వెండి మకర తోరణాలు వెలిగిపోతున్నాయి. ఈ శారదా పరమేశ్వరి విగ్రహాన్ని శృంగేరి జగద్గురువు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ప్రతిష్ఠించారు. అదిగో సకుటుంబంగా బిడ్డకు అక్షరాభ్యాసం సాక్షాత్తు సరస్వతీదేవి సన్నిధిలో నిర్వర్తించుకుంటున్న పుణ్యశీలురు. బిడ్డ విద్యా భవిష్యం దొడ్డగా ఉండాలంటే మరి అదే సరైన దివ్యస్థలం అక్షరాభ్యాసం నిర్వర్తించుకోవడానికి. బ్రహ్మరాణి, చదువుల రాణి, పుస్తకపాణి ఎదుట నిలవడమే ఒక భక్తిక్రియగా వారు భావిస్తున్నారు. అమ్మవారు కుంకుమ పూజలు అందుకుంటున్నారు. వాటిని నిర్వర్తించిన భక్తజనులు విశేష ఆనంద తరంగితులవుతున్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తజనం అదే ప్రాంగణంలో కొలువైన మహిషాసుర మర్దినిని కూడా దర్శించుకుంటారు. లోక రక్షణార్థం ఆ తల్లి చేసిన దుష్ట సంహారం మహోగ్ర రూపిణిగా అవతరింపజేసింది. ఆ దుర్గాదేవి దర్శనం మనము చేసుకుందాం. మన పాపాలను మర్దించే తల్లి ఆ మహిషాసుర మర్దిని. ఈ శారదాపీఠంలో నెలకొన్న ఆలయంలో శివపరివారం కూడా కొలువుదీరినట్లుగా సకల శుభంకరుడైన శంకరుడు లింగరూపుడై దర్శనమిస్తాడు. సకల విఘ్ననాశకుడైన వినాయకుడిని కూడా దర్శించుకునే భాగ్యం భక్తులకు దక్కుతుంది. శారదావరణం అంటే సరస్వతి ఆవరణం. ఆ ఆవరణలో కొన్ని క్షణాలు లేదా కొన్ని దినాలు గడిపినా పుణ్యార్జన మరింతగా జరుగుతుంది. ఆమెకు ఒకవైపు శివలింగం, పాపాల నుండి మానవుల్ని రక్షించే పవిత్ర శివలింగం. శారదాపీఠ ప్రాంగణంలో మనం ఇప్పుడు శ్రీ గణేశ్వర స్వామి వారిని దర్శించబోతున్నాం. ఓం ప్రథమంగా దర్శించుకోదగిన గుణపతి గణపతి. వినాయకుడంటే నాయకుడు లేనివాడని అర్థం.
మనకి నాయకులుంటారు గాని వినాయకుడికి నాయకుడంటూ వేరే ఎవరూ ఉండరు. ఆయనకి ఆయనే నాయకుడు. హిందూ సనాతన భావ పరంపరను కాపాడి పునర్వైభవాన్ని నెలకొల్పడానికి ఆది శంకరాచార్యుల వారు నడుం కట్టారు. భగవత్పాదులు శంకరాచార్యుల వారు తనదైన అద్వైత సిద్ధాంతాన్ని భరత భూమి నలుదిశలా వ్యాప్తి చేసిన పరమాత్ములు. ఆ శృంగేరి పీఠ స్థాపకుడి దివ్యమూర్తి ఇక్కడ దర్శనీయమై పూజలందుకుంటోంది. శారదాదేవి దివ్యమంగళ విగ్రహానికి అభిముఖంగా ఆదిశంకరాచార్యుల వారు పూజలందుకుంటున్నారు. ప్రపంచంలోని మహత్తరమైన అద్వైత తత్వానికి ఆయన ప్రవక్త. శంకర పీఠాలన్నీ తొలినాళ్లలో స్థాపించినది ఆయనే. 1961 జూలై 2వ తేదీన శ్రీ విద్యాతీర్థ స్వామి వారిచే శంకరుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నిర్మల రూపానికి, నిశ్చల ధ్యానానికి శంకరుల వారు పెట్టింది పేరు. లోకసంచారకుడైన పరమశివుడు ఎక్కడ కొలువైనా తన పరివార సమేతంగా ప్రత్యక్షమవుతాడు. శారదాపీఠం ప్రాంగణంలో శివుని అర్ధనారీశ్వరి పార్వతి, శంకరుడు శిరస్సును అధిష్ఠించిన గంగాదేవులు కూడా భక్తులకు దర్శనమిస్తారు. శారదాదేవి ప్రాంగణంలో భక్తులు దర్శించవలసిన మరో దేవత గంగాదేవి. ఆమె శివపత్ని, జలదేవత. ప్రజలలో గల సుజలాం సుఫలాం మాటలను సార్థకపరచగల దేవత. ఇప్పుడు మనం పరమేశ్వరుని అర్ధాంగి పర్వతరాజ పుత్రిక పార్వతిని దర్శించుకుంటున్నాం. భక్తులు కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మలగన్న అమ్మ దయామృతాన్ని తన కళ్ళ ద్వారా చిందిస్తూ ఉంటుంది. శుభాలు కూర్చే శంకరునితో, ఆనందాలు చేకూర్చే నందులతో ఆమె కళ్యాణ దృష్టులు ప్రసరిస్తోంది. క్షేత్రం అతి దివ్యమైనటువంటి క్షేత్రం. ఆదిశంకర్ల వారు ప్రచారం చేసినటువంటి పంచాయతన క్షేత్రంలాగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎన్నో డెవలప్మెంటల్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఇక్కడ దేవస్థానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ చేశాం. ధార్మిక సదనం అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ఈ మధ్యతరగతి కుటుంబాలకి అనుకూలంగా ఉండేది కోసం అని చెప్పి ఒక కళ్యాణ మండపం ఒకటి నిర్మించాం. తర్వాత ఈ శ్రవణ సదనం ఏదైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ధ్యానానికి కానీ, పూజలకి పనికొస్తుందని చెప్పి ఒక శ్రవణ సదనాన్ని నిర్మించాం. ప్రతి శుక్రవారం కూడా సువాసినుల చేత లలితా సహస్రనామ కుంకుమ పూజలు జరిపిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా మన దేవస్థానం తరఫున ఉచితంగా సప్లై చేసి, ఎందుకంటే కేవలం వాళ్ళందరూ ఈ పూజలకు అలవాటు పడాలి, వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు చేసుకోవాలి, తరించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభం చేశాం. ఇదే ఆలయ లోగిలిలో కుమారస్వామి, రామలింగేశ్వర స్వామి, కోదండరామస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, నవగ్రహాది దేవతలు, ఇలా ఎందరో దేవదేవుళ్ళు కొలువై ఉన్నారు. ఒకే చోట ఇంతమంది దేవుళ్ల దర్శనం లభించటం ఈ క్షేత్రానికి వచ్చిన తీర్థయాత్రికులు చేసుకున్న పుణ్యఫలం. ఆయన భక్తరత్నాలకు ఆశీస్సులు పలుకుతూ శారదా ప్రాంగణాన ఉన్నాడు. గంధాలు పూస్తున్నారు, అలంకరణలు చేస్తున్నారు. భక్తుల అభిష్టాలు తీర్చే కుమారస్వామి దివ్యమానస విలసితుడు.
ఆయన రామలింగేశ్వరుడు. చూచి తరించండి. ఆయనకు క్షీరాభిషేకాలు చేస్తూ పరవశించడం భక్తులకు పరిపాటి. పాలుగారుతూన్న రామలింగేశ్వర స్వామి వారిని కళ్ళారా చూసి ఇళ్లకు వెళ్లేవారికి కోటి కోటి ఫలాలు వెంబడిస్తాయి. 1960 ఏప్రిల్ 28వ తేదీన గాయత్రీ పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ తీర్థ స్వామివారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విష్ణుని అవతారం శ్రీరాముల వారు. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండు ఆ రామస్వామి ఇక్కడ సీతాలక్ష్మణ సమేతుడై ఉన్నాడు. అరుగో ఇటునటు ద్వారపాలకులు జయ విజయులు. సీతారామ లక్ష్మణులు జగత్పాలకులు. మే 28న శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర నృసింహ భారతీ తీర్థస్వాముల వారు కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ స్థలాన్ని పునీతం చేశారు. ఇదిగో ఇప్పుడు మనం భక్తులు సులభంగా ప్రసన్నం చేసుకోదగిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శిస్తున్నాం. నల్లరాతి మూర్తి, వెండి తొడగులు నలుదిక్కులకు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి. నమస్కరిస్తున్న ముద్రతో ఉన్న ఈ ఆంజనేయ స్వామి వారిని కొలిస్తే మనకు వినయాది సకల సంపదలు కలుగుతాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అంటూ ప్రారంభించి దండకం చదివితే సర్వ భయాలు పటాపంచలవుతాయి. ఆయన పాదాల వద్ద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విగ్రహం చిన్నదైనా విశ్వమంతా వ్యాపించగల మహామూర్తి ఆంజనేయ స్వామిది. నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. అంటే బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయరాహిత్యం, ఆరోగ్యం, మాటల్లో సైతం బలం, ఇవన్నీ హనుమన్నను ఆరాధిస్తే తప్పక కలుగుతాయి. తరుణ రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజుమన్. ఇందరు దైవాల అనుగ్రహాన్ని పొందజేసే గుంటూరు శ్రీ శారదా పీఠాన్ని, ఈ పుణ్యస్థలిని ఒక్కసారి కాదు పలుమార్లు దర్శించాలని భక్తులు అనుకోవడంలో, మధురానుభూతులు పొందడంలో ఆశ్చర్యమేముంది? రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాలలో గుంటూరు చేరుకుని అక్కడి నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గుంటూరు, విజయవాడ హైవే మార్గంలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని చేరుకోవచ్చు. గుంటూరు శ్రీ శృంగేరి పీఠ శారదాంబ దర్శనమంటే మనకు సకల జ్ఞానాలని ప్రసాదించిన మాతకు కృతజ్ఞతాభివందనములు చెల్లించటమే. ఆ తల్లి కరుణా కటాక్షాలు, ఆ ఆలయంలో కొలువైన సకల దేవదేవుళ్ల దివ్య దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.